ఇండస్ట్రీలో చాలామంది నాకు కోపం అంటారు, కానీ నన్ను ప్రేమతో బాగా చూసేది శేఖర్ గారు. శేఖర్ నా లైఫ్లో నేను డ్యాన్స్ మాస్టర్గా చేసిన నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, గమ్యం అనేది ఒక అవకాశం కాదు, అది ఎన్నుకోవాల్సిన లక్ష్యం. అది ఎదురు చూడాల్సిన వస్తువు కాదు, కృషితో చేరాల్సిందే. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇష్యూనే. టాలీవుడ్లో టాప్ కొరియోగ్రాఫర్లో శేఖర్ మాస్టర్ కూడా ఒకరు. డాన్స్ మాస్టర్గా తన కెరియర్ని స్టార్ట్ చేసిన ఇతను ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలకి కొరియోగ్రఫీ చేస్తూ తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక కాంట్రవర్సీస్కి ఎప్పుడూ దూరంగా ఉండే శేఖర్ మాస్టర్ ఇప్పుడు తన కొరియోగ్రఫీతో తరచూ విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో మిస్టర్ బచ్చన్ సినిమాలో శేఖర్ మాస్టర్ ఒక పాటకి కొరియోగ్రఫీ చేయగా అది చూసిన నెటిజన్లు క్రియేటివిటీ పేరుతో రొమాంటిక్ డ్యూయట్స్ ని దిగజారుస్తున్నారని ట్రోల్ చేసినా అదంతా పట్టించుకోలేదు. శేఖర్ మాస్టర్ దబిడి దిబిడి సాంగ్ ని కూడా కొరియోగ్రఫీ చేయగా తన కొరియోగ్రఫీతో ఆల్ ఓవర్ ఇండియాలో చాలా ట్రోల్స్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా కూడా మళ్ళీ అదే విధంగా తాజాగా రాబిన్ హుడ్ అనే మూవీలో అదిదా సర్ప్రైజ్ అనే పాటకి కేతికా శర్మతో స్టెప్పులు వేపించిన శేఖర్ మాస్టర్ని ట్రోల్ చేస్తూ ఐటమ్ సాంగ్లో ఒక అమ్మాయితో స్టెప్పులు వేయించేటప్పుడు హద్దులు మీరకూడదని, కేతికా శర్మ కాస్ట్యూమ్స్ తను వేసిన డాన్స్ స్టెప్పులు జాతరలో రికార్డింగ్ డాన్స్లో చేసినట్లు అనిపిస్తున్నాయని, సినిమాల్లో ఇలా చూపించడం తప్పని, చిన్నపిల్లలు ఇలాంటి వీడియోస్ చూసి చెడిపోతున్నారని నెటిజన్లందరూ మండిపడడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. అసలు శేఖర్ మాస్టర్కి రాకేష్ మాస్టర్కి ఉన్న గొడవలేంటి? రోడ్డు పక్కన ఫ్రూట్స్ అమ్మే శేఖర్ స్టార్ కొరియోగ్రాఫర్గా ఎలా ఎదిగాడు? సినిమాల్లో ఉన్న కాంపిటీషన్ వల్లే టీవీ షోస్లో జడ్జిగా చేస్తున్నాడా? శేఖర్ మాస్టర్కి జాను లిరికి మధ్య అసలు ఏం జరిగింది? ఇప్పుడు ఇలా కాంట్రవర్సీ సాంగ్స్ని చేయడానికి గల కారణాలేంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు, అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. స్క్రీన్ పై కనిపిస్తున్న కూపన్ కోడ్ ని ఉపయోగిస్తే ఫస్ట్ 20 ఆర్డర్స్ కి 20% డిస్కౌంట్ దొరుకుతుంది. త్వరపడండి. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. యోగా శేఖర్ ప్రభు అలియాస్ శేఖర్ మాస్టర్. ఇతను 1979 నవంబర్ 6న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి ఆనంద్ కుమార్, తల్లి సుజాత. ఇతనికి 2 తమ్ముళ్ళు కూడా ఉన్నారు. ఇక ఇతని తండ్రి విజయవాడలో ఫ్రూట్స్ అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి నర్సుగా పనిచేసేది. అలా ఇంట్లో శేఖర్ పెద్దవాడు కావడంతో తండ్రికి ఫ్రూట్స్ అమ్మడంలో హెల్ప్ చేస్తుండేవాడు. శేఖర్ మాస్టర్ తన స్కూలింగ్ని అన్నా థామస్ స్కూల్లో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న శేఖర్ మాస్టర్కి చిన్నప్పటి నుండి డాన్స్ పై చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఇక అలా స్కూల్ ప్రోగ్రామ్స్లో మరియు ఊర్లో ఏర్పాటు చేసే ఫంక్షన్స్లో డాన్స్ చేస్తూ అందులో ప్రైజెస్తో పాటు మంచి అప్రిషియేషన్ని పొందడంతో తను పెద్దయ్యాక ప్రభుదేవాలా డాన్సర్ అవ్వాలనుకునేవాడు. ఈ క్రమంలోనే శేఖర్ మాస్టర్కి 10 ఏళ్లున్నప్పుడు తన తండ్రి అనారోగ్య కారణంగా మరణించడంతో కుటుంబ బాధ్యతలన్నీ తల్లి మీదే పడ్డాయి. అయినా కూడా తల్లి తన 3 కొడుకులకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి లైఫ్లో సెటిల్ చేయాలనుకున్న శేఖర్ మాస్టర్ మాత్రం విజయవాడలో తన స్నేహితులతో కలిసి తిరుగుతూ స్కూల్కి వెళ్లకుండా చదువుల్ని నిర్లక్ష్యం చేసి ఫెయిల్ అవ్వడంతో కొడుకునిలా వదిలేస్తే దారి తప్పుతాడని గుణదలలోని బోర్డింగ్ స్కూల్లో జాయిన్ చేపించింది. ఇక అలా శేఖర్ మాస్టర్ ఇంటర్ వరకు అక్కడే చదివినా ఆ తర్వాత తనకి ఇంట్రెస్ట్ లేకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్ళి తనకి డాన్స్ పై ఉన్న మక్కువతో సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలని, డాన్సర్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇక అలా తన తల్లి ఎంత వద్దని చెప్పినా శేఖర్ మాస్టర్ పట్టువదలని విక్రమార్కుడిలా పట్టుబట్టుకొని కూర్చోవడంతో తల్లికి వేరే దారి లేక హైదరాబాద్లో ఉన్న తన తమ్ముడు హీరో వినోద్ కుమార్ ఫ్యాన్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉండడంతో అతనికి సినిమా వారితో కాంటాక్ట్స్ ఉంటాయని శేఖర్ మాస్టర్ని 1996లో హైదరాబాద్కి పంపించేసింది. ఇక అలా శేఖర్ మాస్టర్ తన మామ రికమెండేషన్తో కొంతమంది సినిమా వారిని కలిసి వారి ముందు డాన్స్ చేస్తూ అవకాశాలు అడిగినా ఛాన్స్ ఉంటే చెప్తామని అక్కడి నుండి పంపించేవారు. అలా 1 సంవత్సరం తన మేనమామ ఇంట్లోనే ఉండగా వారికి కూడా ఆర్థికంగా కష్టాలు రావడంతో అక్కడి నుండి బయటికి వచ్చేసి ఒక రూమ్లో ఉండేవాడు. ఇక ఈ క్రమంలోనే ఫైట్ మాస్టర్ సాంబశివరావు శేఖర్ మాస్టర్ డాన్స్ స్కిల్స్ని చూసి తనకి సపోర్ట్ చేస్తూ డాన్స్లో మరికొంత ఎక్స్పీరియన్స్ కావాలని
అప్పుడే సినిమాల్లో ఛాన్సులు వస్తాయని చెప్పడంతో అతని ద్వారా శేఖర్ మాస్టర్కి సత్య మాస్టర్తో కూడా మంచి పరిచయం ఏర్పడింది. ఇక అలా శేఖర్ మాస్టర్ సత్య మాస్టర్ కొద్ది రోజుల్లోనే మంచి స్నేహితులు అవ్వడంతో వీరిద్దరూ తమ డాన్స్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలని ఏదైనా డాన్స్ ఇన్స్టిట్యూట్లో చేరాలనుకుంటున్నప్పుడే ఫైట్ మాస్టర్ సాంబశివరావు రాకేష్ మాస్టర్ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పి అక్కడికి పంపించడం జరిగింది. అలా నెలకి 300 రూపాయల ఫీజుతో రాకేష్ మాస్టర్ వీరిద్దరిని జాయిన్ చేసుకున్నాడు. ఇక అలా రాకేష్ మాస్టర్ అప్పటికే చాలా మూవీస్కి కొరియోగ్రాఫర్గా చేస్తూ మరోవైపు రామ్ పోతినేని, వేణు, ప్రత్యూష, ప్రభాస్ లాంటి వారికి కూడా డాన్స్ నేర్పిస్తూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందాడు. దీంతో శేఖర్ మాస్టర్ కూడా రాకేష్ మాస్టర్ దగ్గర ఉంటే త్వరలోనే తను కూడా సినిమాల్లో డాన్సర్ అవ్వచ్చు అనుకున్నాడు. కానీ ఆర్థికంగా అంతలా బలంగా లేని శేఖర్ మాస్టర్ ప్రతి నెల ఫీజు కట్టలేక సతమతమవుతుండేవాడు. దీంతో జూనియర్ ఆర్టిస్ట్గా వెళుతూ రోజుకి 70 రూపాయలని సంపాదిస్తుండడంతో శేఖర్ మాస్టర్ పరిస్థితిని అర్థం చేసుకున్న రాకేష్ మాస్టర్ తనతో మాట్లాడుతూ తనకి ప్రతి నెల ఫీజు ఇవ్వొద్దని, అందుకు బదులుగా తనకి సేవలు చేస్తూ తను లేనప్పుడు స్టూడెంట్స్కి డాన్స్ నేర్పించాలని చెప్పడంతో శేఖర్ మాస్టర్ అందుకు ఒప్పుకున్నాడు. ఇక అలా అసిస్టెంట్గా పనిచేస్తూనే మరోవైపు బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా కూడా కార్డు తీసుకోవాలనుకోగా రాకేష్ మాస్టరే దగ్గరుండి ఆ కార్డుని ఇప్పించడంతో 1997 నుండి బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా కూడా చేయడం మొదలెట్టాడు. కానీ అప్పట్లో తెలుగు డైరెక్టర్స్ తమిళ్ కొరియోగ్రాఫర్స్కి ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వడంతో వారు డాన్సర్లని చెన్నై నుండి తీసుకొచ్చేవారు. దీంతో తెలుగు డాన్సర్లకి పని దొరికేది కాదు. అలా శేఖర్ మాస్టర్ డాన్సర్గా వెళ్లేందుకు నెలకి ఒక పాట మాత్రమే రావడంతో తను కూడా రాకేష్ మాస్టర్ లాగే ఒక ఇన్స్టిట్యూట్ని పెట్టాలనుకున్నాడు. ఇక అలా శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ చేసిన దేవదాసు, చిరునవ్వుతో, అమ్మో పోలీసోళ్ళు, సీతయ్య అని 6 సంవత్సరాలు తనతోనే బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా అసిస్టెంట్గా చేస్తూ బిజీగా ఉన్న తను సొంతంగా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసేందుకు డబ్బులు లేకపోవడంతో ఏం చేయలేని పరిస్థితుల్లో ఉండేవాడు. ఇక ఈ క్రమంలోనే శేఖర్ మాస్టర్ తల్లి సుజాత అనే అమ్మాయితో 2002లో తనకి పెళ్లి జరిపించగా శేఖర్ మాస్టర్ తన భార్య సపోర్ట్తో హైదరాబాద్లో ఒక డాన్స్ ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేశాడు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కూడా జన్మించారు. ఇక అలా నిదానంగా ఇతని ఇన్స్టిట్యూట్కి అనుష్క, సుధీర్ బాబు లాంటి సెలబ్రిటీలు డాన్స్ నేర్చుకోవడానికి వస్తుండేవారు. ఇదిలా ఉంటే ఒక స్టేజ్లో తెలుగు కొరియోగ్రాఫర్స్కి, డాన్సర్లకి ఛాన్సులు రాకపోవడంతో రాకేష్ మాస్టర్ యూనియన్పై మండిపడుతూ ఇతర భాషల వారికి తెలుగు మూవీస్లో ఛాన్స్ ఇవ్వకూడదని ఘాటుగా స్పందించడంతో రాకేష్ మాస్టర్కి సినిమాల్లో ఛాన్సులు నిదానంగా తగ్గడం మరియు అతని ప్రవర్తన నచ్చక డాన్స్ యూనియన్ రాకేష్ మాస్టర్ని బ్యాన్ చేశారు. దీంతో శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్తో ఉంటే ప్రయోజనం లేదని తను కొరియోగ్రాఫర్ అవ్వడానికి ట్రయల్స్ని మొదలెట్టాడు. ఇక ఈ క్రమంలోనే కొరియోగ్రాఫర్ సుచిత్ర దగ్గర కూడా కొన్నాళ్ళు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేశాడు. అలా శేఖర్ మాస్టర్ 11 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బుతో కొరియోగ్రాఫర్ కార్డు తీసుకోవాలని ట్రై చేయగా మొదట్లో ఇతనికి కార్డు ఇవ్వకపోవడంతో రాకేష్ మాస్టర్ యూనియన్తో గొడవపడి ఆ కార్డుని ఇప్పించగా శేఖర్ మాస్టర్కి పోస్ట్ బాక్స్ అనే లో బడ్జెట్ మూవీలో మొదటిగా కొరియోగ్రాఫర్గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక అలా ఆ మూవీ షూటింగ్ పూర్తయిన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మధ్యలోనే ఆగిపోయింది. అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుడిలా ట్రై చేయగా మంత్రం మూవీలో ఊహల్లోనా అనే సాంగ్కి కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక అలా ఈ మూవీ రిలీజ్ అయిన శేఖర్ మాస్టర్కి ఎటువంటి ప్రయోజనం కలగలేదు. దీంతో మళ్ళీ ప్రతి ఆఫీస్కి తిరుగుతూ ఛాన్సులు అడుగుతుండగా శేఖర్ మాస్టర్ పరిస్థితిని అర్థం చేసుకున్న రాకేష్ మాస్టర్ 2009లో స్టార్ట్ అయిన ఢీ షోకి ఫస్ట్ సీజన్లో డాన్సర్గా, సెకండ్ సీజన్లో కొరియోగ్రాఫర్గా ఆఫర్ ఇవ్వడం జరిగింది. అలా ఆ తర్వాత రాకేష్ మాస్టర్కి మల్లెమాల టీంకి జరిగిన గొడవల కారణంగా తన టీంలో ఉన్న శేఖర్ మాస్టర్ని కూడా ఢీ ప్రోగ్రామ్ నుండి తీసేశారు. ఇక ఈ క్రమంలోనే తన దగ్గర డాన్స్ నేర్చుకున్న సుధీర్ బాబు శేఖర్ మాస్టర్ టాలెంట్కి ఇంప్రెస్ అయి తను చేయబోయే SMS మూవీలో కొరియోగ్రాఫర్గా ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఈ షూటింగ్ సమయంలోనే శేఖర్ మాస్టర్కి అల్లు అర్జున్ని కలిసే అవకాశం రాగా అప్పటి నుండి అతనితో టచ్లోనే ఉంటూ వచ్చాడు. అలా బావా SMS మూవీలో శేఖర్ మాస్టర్కి వచ్చిన గుర్తింపుని చూసి మల్లెమాల టీం శేఖర్ మాస్టర్కి సీజన్ 5లో కొరియోగ్రాఫర్గా ఛాన్స్ ఇవ్వడంతో ఆ సీజన్లో శేఖర్ మాస్టర్ టీం గెలవడం జరిగింది. దీంతో అల్లు అర్జున్ శేఖర్ మాస్టర్కి జులై మూవీలో ఒక సాంగ్ చేసేందుకు ఛాన్స్ ఇవ్వగా ఆ మూవీ రిలీజ్ అయి శేఖర్ మాస్టర్కి కొరియోగ్రాఫర్గా మంచి గుర్తింపు రావడంతో ఆ తర్వాత డమరుకం, బాద్షా, గుండెజారి గల్లంతైంది, ఇద్దరు అమ్మాయిలతో, అల్లుడు సీను అని అల్లు అర్జున్ NTR సపోర్ట్తో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ స్టార్ కొరియోగ్రాఫర్గా ఎదిగాడు. ఇక ఇండస్ట్రీలో శేఖర్ మాస్టర్కి వచ్చిన గుర్తింపుని చూసి మల్లెమాల టీం అతన్ని సీజన్ 7 నుండి జడ్జిగా అపాయింట్ చేశారు. ఇదిలా ఉంటే తన దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన అబ్బాయి అటు సినిమాల్లో ఇటు టీవీ షోస్లో రాణించడం చూసి రాకేష్ మాస్టర్ తట్టుకోలేకపోయాడు. దీంతో శేఖర్ మాస్టర్కి తరచూ ఫోన్ చేసి నోటికొచ్చినట్లు మాట్లాడమే కాకుండా ప్రతి ఒక్కరికి అతని గురించి బ్యాడ్గా చెబుతూ శేఖర్ మాస్టర్ తన భార్య మాట విని తనని అవాయిడ్ చేస్తున్న
చేస్తున్నాడని అతనికి విశ్వాసం లేదని చెబుతూ ఒక స్టేజ్లో శేఖర్ మాస్టర్ భార్యకి కాల్ చేసి తనని కూడా తిట్టడంతో శేఖర్ మాస్టర్ తట్టుకోలేకపోయాడు. అలా రాకేష్ మాస్టర్ తనకి గురువు కాబట్టి అప్పటి వరకు తనని ఏమన్నా పడ్డాడని, కానీ తన ఫ్యామిలీ జోలికి రావడంతో అతనితో ఉన్న సంబంధానికి ఫుల్ స్టాప్ పెడుతున్నానని మీడియాలో చెప్పుకొచ్చాడు. ఇక ఈ వార్తలు వైరల్ అవ్వడంతో రాకేష్ మాస్టర్ ఈ విషయంపై స్పందిస్తూ తను మరణించాక కూడా తన శవాన్ని చూసేందుకు శేఖర్ మాస్టర్ రాకూడదనే వ్యాఖ్యలు చేయడంతో వీరి వివాదం అప్పట్లో హల్చల్ అయింది. ఇక అలా ఒక స్టేజ్ లో రాకేష్ మాస్టర్ చెడు అలవాట్ల వల్ల కెరియర్ ని కోల్పోతే శేఖర్ మాస్టర్ స్టార్ హీరోల మూవీస్ కి వర్క్ చేస్తూ 100 మూవీస్ కి పైగా కొరియోగ్రఫీ చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే డి ప్రోగ్రామ్ అనేది డాన్స్ కి సంబంధించిన షో కాబట్టి శేఖర్ మాస్టర్ అందులో జడ్జిగా చేస్తున్నాడనుకుంటున్నప్పుడే ఎప్పుడైతే తను జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ కి కూడా వెళ్ళాడో ఇతనికి సినిమాల్లో ఛాన్సులు లేవని, అందుకే స్మాల్ స్క్రీన్ కి పరిమితమయ్యాడనే వార్తలు వినిపించాయి. ఇక ఇదిలా ఉంటే డి సెలబ్రిటీ సీజన్ 2లో ఫోక్ డాన్సర్ అయిన జాన్ ఒలిరి కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేయగా అందులో శేఖర్ మాస్టర్ తనకి బిగినింగ్ నుండే సపోర్ట్ చేస్తూ తనకి హైప్ ఇవ్వడమే కాకుండా ఒకసారి తన డాన్స్ పూర్తవగానే శేఖర్ మాస్టర్ డైరెక్ట్ గా స్టేజ్ మీదకి వెళ్ళి మోకాళ్ళపై కూర్చొని నీ టాలెంట్ కి నేను ఫిదా అయ్యాను, ఇలాగే చేస్తే నువ్వు పెద్ద కొరియోగ్రఫర్వి అవుతావని ప్రోత్సహించడం, ఆ తర్వాత తను ఆ షోలో విన్ అవ్వడంతో ఈ ఇష్యూపై స్పందించిన కొంతమంది నెటిజన్లు శేఖర్ మాస్టర్ కి జానుకి మధ్య ఏదో ఉందని, ఆ షోలో తనకన్నా బాగా డాన్స్ చేసిన కంటెస్టెంట్లున్న శేఖర్ మాస్టర్ మాత్రం తనకే సపోర్ట్ చేస్తున్నాడని చెప్పడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అయింది. ఇదిలా ఉంటే మరోవైపు పుష్ప, ధమాకా, భగవంత్ కేసరి అనే మూవీస్ ద్వారా క్లాస్ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ మాస్టర్ ఎప్పుడైతే మిస్టర్ బచ్చన్ మూవీలోని ఒక సాంగ్ కి కొరియోగ్రఫీ చేశాడో ఆ సమయంలో చాలా విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక అలా నార్మల్ గా కొరియోగ్రఫీ చేస్తే సోషల్ మీడియాలో అంతలా వైరల్ అవ్వట్లేదని దబిడి దిబిడి సాంగ్ లో కూడా కాస్త వల్గర్ గా కొరియోగ్రఫీ చేయగా ఈ సాంగ్ నేషనల్ లెవెల్లో ట్రోల్ కి గురైంది. దీంతో ఇలాంటి వల్గర్ సాంగ్స్ కి శేఖర్ మాస్టర్ దూరంగా ఉంటాడనుకుంటున్నప్పుడే రీసెంట్ గా వచ్చిన రాబిన్ హుడ్ లో ఇది ద సర్ప్రైజ్ అనే సాంగ్ ని చూశాక ట్రోలింగ్ తోనే పబ్లిసిటీ వస్తుందనే ఆలోచనతో శేఖర్ మాస్టర్ ఇలాంటి కొరియోగ్రఫీ చేస్తూ మరిన్ని అవకాశాలని దక్కించుకునే ప్రయత్నాన్ని చేస్తున్నాడనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇప్పటి వరకు శేఖర్ మాస్టర్ 100కి పైగా సాంగ్స్ ని కొరియోగ్రఫీ చేయగా ఇతని టాలెంట్ కి గాను 5 ఫిలింఫేర్ అవార్డ్స్, ఒక సైమా అవార్డ్ తో పాటు ఒక నంది అవార్డు కూడా అందుకున్నారు. మీకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన సాంగ్స్ లో ఫేవరెట్ ఇదని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, నమ్మకం అనేది ఒక ఎరైజర్ లాంటిది. ప్రతి తప్పుకి కొంచెం కొంచెంగా తరిగిపోతూనే ఉంటుంది. అది పూర్తిగా తరిగిపోయిన రోజు నమ్మకం అనే మాటే ఉండదు. ఇది ఫోక్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.